నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జగన్ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు డిస్టిల్లరీల నుంచి కొల్లగొట్టిన వేల కోట్ల ముడుపులు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో బెంగళూరుకు చేరేవని సిట్ దర్యాప్తులు తేలింది. ఈ సొత్తులు అత్యధిక శాతం స్థిరాస్తి రంగంలోకి మళ్లించి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. ఒక బెంగళూరులోని స్థిరాస్తి రంగంలో 1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సిట్ భావిస్తోంది. ఎక్కడి నుంచి ఎంతెంత ముడుపులు వచ్చాయి, వాటిని ఏ మార్గాల ద్వారా రూటింగ్ చేసి స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లించాలనే దానిపై బెంగళూరులో ప్రతి వారం కీలక సమావేశాలు జరిగేవని సిట్ గుర్తించింది. భారతి సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ జగన్ సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాలు చూస్తే గోవిందప్ప బాలాజీతో పాటు వీరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మరొక వ్యక్తి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించేవారని సిట్ గుర్తించింది. ఈ లావాదేవీలపై ఇప్పుడు దృష్టి సారించిన సిట్ ఆ మూలాలు వెలికితీస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్తర భారత్లోని చాలా నగరాల్లో హై అలర్ట్ విధించారు. భద్రతా చర్యలో భాగంగా మే 10 వరకు ఉత్తర వాయువ్య రాష్ట్రాల్లోని 21 విమానాశ్రయాలు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎలాంటి రాకపోకలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా అమృత్సర్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ అంతటా హై అలర్ట్ ఉందని, బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమిగూడరాదని సూచించారు. భద్రతా చర్యలో భాగంగా పోలీసు అధికారులకి అన్ని రకాల సెలవుల్ని రద్దు చేసినట్లు తెలిపారు. లే, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, కాండ్లా, ధర్మశాల విమానాశ్రయాలు ప్రస్తుతం మూసివేయడంతో ఈ నగరాలకు మే 10 వరకు ఎలాంటి రాకపోకలు ఉండవని ట్రావెల్ అడ్వైజరీలో స్పైస్ జెట్ పేర్కొంది. ఇంతకుముందు ఇండిగో కూడా జమ్మూ, జోధ్పూర్తో సహా 11 నగరాలకి రాకపోకలు ఉండవని తెలిపింది. కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా సాంఘిక గిరిజన సంక్షేమ పాఠశాలల్ని తీర్చిదిద్దుతామని మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 10 ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. గిరిజన హాస్టళ్లు, గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పనకి సీఎం చంద్రబాబు 156 కోట్లు ఇచ్చారని సంధ్యారాణి వివరించారు. మామూలుగా కుటుంబం నుంచి వచ్చే పిల్లలకైతే తల్లిదండ్రులు, పేరెంట్స్ ఉంటారు. ఈ గురుకుల పాఠశాలలో చదివే వాళ్ళు కానీ, హాస్టల్లో చదివే వాళ్ళు కానీ చాలా మంది గార్డియన్స్ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుండి ఇంతమంది గార్డియన్స్ గా ఉండి ఆ పిల్లల యొక్క సంక్షేమం కోసం, భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పిల్లల హెల్త్ విషయంలో అది సోషల్ వెల్ఫేర్ అండ్ రెసిడెన్స్ స్కూల్స్ కలిపి వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ నియామకం చెప్పడం జరిగింది. హాలిడేస్ లో పిల్లలకి భోజన వసతులు ఏర్పాటు చేయడం కోసం అనురాగం అనేటువంటి కార్యక్రమం ఈ ఐఐటి నీట్ సెంటర్ని 10కి పెంచుతూ మేము చర్యలు తీసుకుని వచ్చే ఉద్దేశంతో ప్రారంభిస్తామని చెప్పేసి కూడా నేను గర్వంగా తెలియజేస్తాను. అమ్మా నాన్న వ్యవసాయం చేస్తే ఎప్పుడు వర్షం పడుతుందో అని పైకి చూస్తూ వ్యవసాయం చేసే రోజులు. కానీ మీరు చదువుకుంటే ఇక మోడర్న్ గా వ్యవసాయం చేసి అధిక లాభాలు కూడా సంపాదించుకుంటున్నారు. ఈ సంవత్సరం నాకెంత సంతోషంగా అనిపించిందంటే 25 మంది ఐఐటికి సెలెక్ట్ అయ్యారు, 50 మంది ఎన్ఐటికి సెలెక్ట్ అయ్యారు. ట్రిపుల్-ఐటీకి ఇంకెంతమంది సెలెక్ట్ అయ్యారో ఇప్పటికి లెక్క రాలేదు. చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఎంబీబీఎస్ సెలెక్ట్ అవుతున్నారు. అలాగే మీకు విజయవాడలో కూడా సిఏ చేయడానికి కూడా మీకు ఒక ఫౌండేషన్ కోర్సు కూడా ఫ్రీగా మీకు ఇస్తున్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతసారి మేము చెప్పేటప్పుడు పాఠశాలలు బాగున్నాయి సార్, మౌలిక సదుపాయాలు కొంచెం తక్కువ ఉన్నాయంటే అన్ని స్కూల్స్ కి 156 కోట్లు ఇచ్చి మౌలిక సదుపాయాల కల్పన చేయమని గౌరవ ముఖ్యమంత్రులు చెప్పారు. వచ్చే ఏడాది ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రకటించారు. దీనికి ముందే పార్టీలో అన్ని కమిటీల నియామకం పూర్తి చేసి సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్లతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. ప్లీనరీలోని పాదయాత్రతో పాటు పార్టీ రాజకీయ వ్యూహ ప్రణాళికల్ని ప్రకటిస్తానని అన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అక్టోబర్ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు చేపడతామని అన్నారు. రాజధాని విస్తరణకి అవసరమైన భూ సమీకరణకి మరికొన్ని గ్రామాలు ముందుకు వచ్చాయి. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామసభ నిర్వహించారు. రైతులు లేవనెత్తిన సందేహాలని ఎమ్మెల్యే, తహసీల్దార్ నివృత్తి చేశారు. రైతును కష్టపెట్టకూడదనేది కూటమి ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే ప్రవీణ్ స్పష్టం చేశారు. ఈ గ్రామ ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి ఆ ల్యాండ్ కి సంబంధించి రైల్వే లైన్ గానీ, రోడ్లు గానీ పోతున్నాయి ఎక్కువ ల్యాండ్. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ విధానంలో తీసుకుంటే మేము నష్టపోతాము, ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోండి అని నన్ను అడగడం జరిగింది. దీన్ని అదే సందేశాన్ని అర్జీ రూపంలో సీఎం గారికి ఇవ్వటం, అట్లానే నారాయణ గారికి ఇవ్వటం జరిగింది. వాళ్ళిద్దరూ చర్చించి ఓకే చేయటం. దీన్ని 1 గ్రామం 2 గ్రామాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఉపయోగపడే పరిస్థితులు ఉండవు కాబట్టి కొంచెం ఉపయోగపడే విధంగా 4 గ్రామాల్లో ఒక యూనిట్గా తీసుకుందామని పూలింగ్ విధానంలో
మాట్లాడటం జరిగింది. దానికి ఆ పక్క గ్రామాలు కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈ రోజు వరకు వైకుంఠపురం, పెదమద్దూరు, అట్లానే ఎండ్రాయి గ్రామాలు గతంలోనే 3 గ్రామాలు ఒకే రోజు పెట్టి దాదాపు 6,600 ఎకరాలని ఓకే చేయడం జరిగింది. ఈ రోజున ఈ కర్లపూడి గ్రామంలో 3,000 ఎకరాలని వీళ్ళు సానుకూల స్పందనతో అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఓకే చేయడం జరిగింది. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని సాధ్యమైనంత స్పీడ్ గా పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదని ఖరాఖండిగా చెప్పారు. ఈ బ్రిడ్జికి సంబంధించి తనలో ఎలాంటి స్వార్థం లేదని, తల తెగిపడినా పొరపాటు చేయనని అన్నారు. గుంటూరు వాసులు గర్వపడేలాగా అద్భుతంగా బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు. బుధవారం గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. రేపటి నుంచి బ్రిడ్జి వర్క్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ నేపథ్యంలో అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్, ప్రతిపాటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నగరం మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు. ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది. సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ, గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది. రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మూడోది నేను అడిగిన వెంటనే పొన్నూరుకు కానీ తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ, అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇది శంకుస్థాపన చేయాలని వారి డేట్ కోసం 2 వారాలు ఆగాం. అయితే వారి బిజీ స్కెడ్యూల్ ఉండటం వల్ల వారు ఇప్పుడు ఎందుకమ్మా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను ఓపెనింగ్కి వస్తా అన్నారు. అందుకని ఈరోజు ముందుకు వెళ్ళాం. ఏదేమైనప్పటికీ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందులో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించండి. 1కి 4 సార్లు మేయర్ గారు, కమిషనర్ గారు విని మీకు ఎటువంటి చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు ఒక్కటే గుంటూరు ప్రజలను నేను కోరేది ఏంటంటే, ఇక్కడ నాకంటూ ఏమి స్వార్థం లేదు. జీవితంలో దేవుడు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చాడు. నాకంటూ ఏమీ లేనిదంటూ ఏమీ లేదు. అనుభవించిన వ్యక్తిని పొరపాటున కూడా తల తెగినా కూడా తప్పు చెయ్యను. ఈ ఒక్క నమ్మకం పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు గుంటూరు ప్రాంతాన్ని నా శక్తి మేరకు మా ఎమ్మెల్యేలను అందరినీ కలుపుకొని అద్భుతంగా నగరంగా తయారు చేస్తాం. మావోయిస్టులు మరొకసారి రెచ్చిపోయారు. జవాన్లు కూంబింగ్ చేస్తూ ఉండగా మావోలు అమర్చిన మందు పాత్ర పేలి 3 జవాన్లు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషాద ఘటన ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో గల వీరభద్రవరం తడపాల గుట్టపై చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లాలో ఇవాళ ఉదయం గ్రే హౌండ్స్ జవాన్లు కూంబింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. దీంతో 3 గ్రే హౌండ్స్ జవాన్లు మృతి చెందారు. వీరు తెలంగాణ గ్రే హౌండ్స్ కి చెందిన పోలీసులుగా తెలుస్తోంది. ఈ ఘటనను ములుగు ఎస్పీ ఇంకా ధృవీకరించలేదు. దేశ భద్రత కోసం ప్రజలంతా ఒకటవుతూ ఉంటే రాష్ట్ర బాగు కోసం జగన్ కి మనసు రావట్లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న మీడియా ద్వారా అసత్యాలు ప్రచారమే అజెండాగా పెట్టుకున్నారని మండిపడ్డారు. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ బ్రూక్ ఫీల్డ్ తో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన ఖండించారు. వైసీపీ ప్రభుత్వంలో పీక్ అవర్స్ లో విద్యుత్ ని సగటున ₹9.38 కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా ₹4.60 విద్యుత్ దొరుకుతుందని తెలిపారు. యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ కోసం రైతుల నుంచి 1700 ఎకరాలు లీజ్ తీసుకుంటుందని, ఎకరాకు 31,000 చెల్లిస్తూ ప్రతి 2 ఏళ్లకి 5% పెంచేలా ఒప్పందం ఉందని తెలిపారు. రాష్ట్రానికి 9% జీఎస్టీ రూపంలో ఆదాయం రావడంతో పాటు నిరుద్యోగ యువతకి ఉపాధి లభిస్తుందని మంత్రి వెల్లడించారు.
వచ్చిన దగ్గర నుంచి మీరు చూస్తూ ఉన్నారు. దేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే ప్రధానమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ కూడా వచ్చి సహకరిస్తున్నారు. దేశ ప్రజలే కాదు, అదేవిధంగా అన్ని పార్టీలు కూడా వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం మీద నిందేసే కార్యక్రమం మీద ఉన్నాడు. అబద్ధం మాటలు, టీవీని వాళ్ళ మీడియాని పెట్టుకొని అడ్డం పెట్టుకొని అబద్ధం మాటలు, సత్యదూరమైన మాటలు ప్రజల్లో తప్పు దూరం పట్టించారు. ఎందుకంటే ఆ మీడియా కానీ ఆ పార్టీ కానీ మొత్తం కూడా అవినీతి సొమ్ముతో ఏర్పడింది కాబట్టి ప్రతిరోజు కూడా నిత్యం దాని ద్వారా తప్పుడు వార్తలు రాయటం. గతంలో కూడా కరెంటు బిల్లులు పెంచమని చెప్పారు, వీళ్ళు పెంచామని. వాళ్ళు పెంచిన ఛార్జీలు మళ్ళీ మనమే నిందేయటం. ఇవాళ వాళ్ళు పీపీఏ చేసుకున్న యాక్సెస్ని మనం పిలిచి దగ్గరకు పిలిచి దాన్ని సరిచేసి ₹5.15 తగ్గించి ₹4.05 చేయటమే కాకుండా పీక్ అవర్స్లో పవర్ ఇవ్వాలి. గతంలో వాళ్ళు ఏమో ఒప్పందం చేసుకున్నారు, గ్యాస్తో చేయాలన్నారు. గ్యాస్ అనేది వాళ్ళ ఖరీదుతో పోతుంది కాబట్టి గ్యాస్ కాదు, బ్యాటరీ స్టోరేజ్ ద్వారా మీరు వచ్చిన పవర్ని బ్యాటరీ ద్వారా ఆపుకొని సాయంత్రం పూట పీక్ అవర్స్లో ఇవ్వమనే ఒప్పందం మనం చేసుకున్నాం. కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకొని సరిచేసి, ఎక్కడైతే లోపాలు ఉన్నాయో సరిచేసి, ఎక్కడైతే అనవసరమైన డబ్బులు పెట్టారో 42 45 ఎక్కువ పెట్టిందని మనం తగ్గించేసి చేసుకున్న దాన్ని కూడా తప్పుడు రాతలతోటి జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపరు పదే వీటిని తప్పుడు రాతలతోటి ప్రజల్లో పంపించాలని చూస్తుంది. ప్రజలను నమ్మొద్దు. చాలామంది మేధావులు ఉన్నారు. ఒకసారి మేము ఏదైతే మా ఎస్పీడీసీఎల్ మా డిస్కంలో అగ్రిమెంట్ అయినాయో వాటిని పూర్తిగా మీరు స్టడీ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.